అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి 2026 జనవరి మాసం వల్ల చెప్పబోతున్నాను. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం కొంత అనుకూలంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. వీరికి ఉద్యోగంలో ఉన్నతి అభివృద్ధి లభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు కూడా 1 లేదా 2-3 ప్రయత్నాలలో సఫలమవుతుంది. అలాగే కొత్త ఉద్యోగం కోరుకుంటున్న వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం వీరికి గృహం కొనాలి అనే ఆలోచన ఈ జనవరితో గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే వీరికి గృహ యోగం ఉంది. ఇల్లు కట్టుకుంటారో కొనుక్కుంటారో అనేది మీ ఇష్టం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసంలో గొప్ప అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో గృహోపకరణాలు, ఫర్నిచర్, గోల్డ్, సిల్వర్ ఇటువంటి కొన్ని రకాల బట్టల వ్యాపారాలు, ఇలా కొన్ని రకాల వ్యాపారాలకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఏముండవు. అలాగే నూతన వాహన యోగం కూడా కనిపిస్తుంది. వస్త్రయోగం, వాహనం, భూమి, గృహం, క్రయ విక్రయాలు లాభిస్తాయి. అది ఏ రంగంలో కావచ్చు. విద్యార్థులకు కూడా మంచి చదువు వస్తుంది. అలాగే ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్స్ కానివ్వండి, విలాసమైన వస్తువులు కూడా ఈ మాసం మీరు ఎక్కువగా సమకూర్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. అయితే అంతా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో గట్టిగా ఆరోగ్యం కూడా కొంత ఆలోచన చేయాలి. అయితే సప్తమంలో కొద్దిగా ఈ శనీశ్వరుడి సంచారం వల్ల కూడా కొంత లేనిపోని మీ మీద నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి. మీ మీద కొందరు పడని వ్యక్తులు కూడా మీపై కొన్ని వదంతులు, పుకార్లు మీ మీద పెద్దజల్లుతారు. సహనంగా ఉండండి. కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ మాసం 15 తర్వాత, అంటే జనవరి 15 తర్వాత. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని నన్ను ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి.